హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. బున్ను అండ్ మీ అంటున్నాను అంటే ఫస్ట్ మా బున్ను బాబుని చూపించాల్సిందే. పొద్దున్నే నిద్ర లేవంగానే ఫస్ట్ దర్శనం నాకు వీడిదే అవుతుందండి. చక్కగా వెల్కమింగ్‌గా ఎదురొస్తాడు మెట్ల మీద. అమ్మా అనుకుంటూ వచ్చినట్టు. మాట ఒక్కటే లేదు గానీ ఎంత ఎఫెక్షనేట్‌గా ఉంటాడో. ఇంకా మన పనే ఉందండి. 2 నిమిషాలు వాడిని ట్యాప్ చేసేసి కిచెన్‌లోకైతే వెళ్ళిపోయాను. అండ్ ఫస్ట్ అయితే ప్రతిరోజు నిత్యం నేను చేసేది ఒక శాండ్విచ్ ప్రిపేర్ చేస్తాను. చాలా క్విక్ అండ్ ఈజీగా చేసేస్తాను. ఒకళ్ళెవరో నన్ను కామెంట్స్‌లో అడిగారండి, "ఏం పెడతారు ఫిల్లింగ్‌లో" అని జెప్పి. ఏమీ పెట్టనండి. చిన్నతనంలో అయితే రోజు ఒక టైప్ ఆఫ్ ఫిల్లింగ్ పెట్టేదాన్ని. ఒకరోజు మొలకలని, ఒకరోజు వాట్ యూ సే బంగాళదుంప పేస్ట్ లాగా చేసి, రకరకాల మసాలాస్ యాడ్ చేసి, ఒక్కొక్క రోజు ఉడకపెట్టిన గుడ్డు పెట్టి అట్లా. ఇప్పుడు ఆ గోల్డెన్ డేస్ అన్నీ పోయాయండి. వాళ్ళు అడిగిందే మనం పెట్టాలి. ఎలా అనుకున్నారా? అదిగోండి ఫస్ట్ బ్రెడ్డే మారిపోయింది. వైట్ బ్రెడ్ నుంచి బ్రౌన్ బ్రెడ్‌కొచ్చాము. దాని మీద దాని మీదేమో పీనట్ బటర్ అనమాట. అదిగో మీరు చూస్తున్నారే అంత పెద్ద డబ్బా తెస్తే గానీ సరిపోదు. ఇంకొక దాని మీదేమో జామ్ పుయ్యాలి. ఉన్నట్టుండి మా జామ్ సీసా కనిపించలేదు. మమ్మీ రోజుకొక చోట పెడుతూ ఉంటారనమాట దాన్ని. నాకు తెలిసి ఫ్రిడ్జ్‌లో ఉందేమో చెక్ చేస్తాను. ఈ మధ్య సమ్మర్ కదండీ! జామ్ ఎక్కువ రోజులు బయటుంటే నిలువుంటే పులిసినట్టు అవుతుందమ్మా, మంచిది కాదు అని చెప్తూ ఉంటారు మాటల్లో. అదే నిజమైతే నాకు ఫ్రిడ్జ్‌లో దొరకాలి. అదిగో దొరికిందండి. ఆవిడ ఫ్రిడ్జ్‌లోనే పెట్టింది. ఎక్కడో మూలకి నక్కి పెట్టిందనమాట. ఇప్పుడు ఈ జామ్ సీసా కోసం ఆవిడని నిద్ర లేపడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకొకటండోయ్, నేను వంటింట్లో ఉన్నప్పుడు చేతి కింద గానీ, పక్కన గానీ ఇంకొకళ్ళుంటే నాకు అస్సలు చెయ్యి తిరగదు. గబా 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 ఫట్‌ఫట్లాడిచ్చేసామా, బయటికెళ్ళిపోయామా కిచెన్ ఎంప్టీ చేసి అన్నట్టుంటుంది నా పద్ధతి. మా అమ్మ అయితే అలా కాదండోయ్. గంటల తరబడి కిచెన్‌లోనే ఉంటుంది. ఎందుకంటే కిచెన్ అంటే పిచ్చి ఆవిడకి. ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తారండి కిచెన్‌లో. నాకేమో ఈ సమ్మర్ వేడికి క్షణక్షణం గండం రా నాయనా అన్నట్టుగా ఉంది పరిస్థితి. గబగబా చేసేసామా, ఎళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది నా పద్ధతి. సో, మా ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చేసే పనుల్లో గానీ, మా బిహేవియర్‌లో గానీ, మా మాటల్లో గానీ. ఎనీవేస్ అదిగోండి ఒక బ్రెడ్ స్లైస్ మీద పీనట్ బటర్ పెట్టానా, ఇంకొక స్లైస్ మీద ఇదిగోండి సన్నగా చాక్ తోటి అప్లై చేస్తానండి. నేను ఏదైనా కూడా బటర్ అయినా, జామ్ అయినా ఏదైనా. మీరు కూడా స్పూన్స్‌తో అప్లై చేసేవాళ్ళు ఒక్కసారి చాక్‌తో ట్రై చేసి చూడండి. ఎంత పల్చగా భలే వస్తుంది. అదొక సాటిస్ఫైయింగ్ ఫీల్ అనమాట. బ్రెడ్ మీద ఇది రాయడం అనేది ఒక ఆర్ట్ అనిపిస్తది నాకు. ఐ మీన్ వాటెవర్ బటర్ రాయడం గానీ, జామ్ రాయడం గానీ భలే మంచిగా అనిపిస్తుంది. ఇంకేముంది రెండిటిని అతికిచ్చేసేయడమే. అయిపోయింది శాండ్విచ్ రెడీ. ఇంకేముంది మంచి వేడిగా ఉన్న పెనం మీద కాస్త బటరో నెయ్యో వేసి సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అర్థమైందా? మీరు హై పెట్టి ఫ్రై చేస్తే మీరు పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. సో నా పద్ధతి అయితే అదేనండి. ఎప్పుడైనా సిమ్ ఫ్లేమ్లో క్రంచీగా మనం ఫ్రై చేసినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ ఆ క్రంచీనెస్ చాలా సేపటి వరకు ఉంటుందన్నమాట. ఆహా, తలుచుకోగానే రానే వచ్చేసింది అమ్మ. ఇంకా 7:30 మధ్యలో వచ్చేస్తారండి. నేనైతే 6:30కే వచ్చేస్తాను కిచెన్లోకి. అండ్ వాడికి కర్రీ ఒకటి ప్రిపేర్ చేయాలి, రైస్ వండాలి. అది అయిపోయిన తర్వాత అదొక బాక్స్, ఇదొక బాక్స్ అనమాట. ఇంకొక బాక్స్‌లో అప్పుడప్పుడు సలాడ్స్ అడుగుతూ ఉంటాడు. కూరగాయలు గానీ, ఫ్రూట్స్ గానీ. అదిగోండి ఇంకా అమ్మొచ్చేసిందంటే ఇంకా హడావుడి, గందరగోళం. నేను గబగబా వైండప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇద్దరం హ్యాపీగా కొట్టుకోకుండా బయటకొస్తాం. లేదంటే నా దాంట్లో నువ్వు ఏలు పెట్టావని, ఆవిడ దాంట్లో నేను ఏలు పెట్టానని చెప్పి రచ్చరంబోలా. అన్నట్టు నేను జీఆర్‌బీ నెయ్యి వాడుతూ ఉంటానండి. ఇదేం ప్రమోషన్ కాదు. నాకెందుకో నచ్చుతుంది. పిల్లలు ఈ మధ్య ఆవు నెయ్యి తింటాము అని అంటున్నారు. ఈ డైట్స్ అండ్ జిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఉన్నట్లో నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. అదే వాడతానండి. మీకు నచ్చితే మీరు కూడా వాడుకోండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అదిగోండి ఇంకేముంది, దాన్ని పెట్టేసేసి మంచి రెడ్‌గా ఫ్రై చేయాలి. అన్నట్టు మీతో మాట్లాడుతూ వీడియోలో నేను పక్కనే ఉన్న కాఫీ కోసం పాలు పెట్టింది అమ్మ, చూస్తూ ఉండు అంది. అనుకుంటూనే ఉన్నానండి లోపల. అబ్బా, పాలు పొంగిపోతాయో ఏమిటో నాకు చెప్పింది ఏంటి అని చెప్పి జరిగింది. అందుకే మనసులో నెగెటివ్‌గా ఎప్పుడు ఏది అనుకోకూడదు గైస్. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ఉన్నామనుకోండి మన డే అంతా పాజిటివ్‌గా ఉంటుంది. సరే ఎలాగో పడినాయి కదా, ఇప్పుడు అది క్లీన్ చేసుకుంటూ కూర్చునేంత టైం లేదు. బాయిల్డ్ ఎగ్స్ తింటారు ఇంట్లో అందరూ పొద్దున్నే. సో గబగబా ముందు ఎగ్స్ బాయిల్ చేసేద్దామని చెప్పేసి ఆల్రెడీ ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ ముందు రోజువి అలా ఉండిపోయినాయండి. సో అవి వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టి అవి వేడి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టాను. ఇంకొక 4 ఉడకబెడదామని చెప్పి వేడి వేడి నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు వేశానండి. దానివల్ల గుడ్డు బాగా ఉడుకుతుంది. అండ్ ఏమైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా చచ్చిపోతుందనమాట. సో కాకపోతే ఆ వేడి నీళ్ళలో గుడ్డు డ్రాపింగ్ అనేది మా అమ్మ దగ్గర వచ్చిన అలవాటు. నాకెందుకో అది కంఫర్ట్‌గా అనిపించలేదు గైస్. చన్నీళ్ళలో హ్యాపీగా గుడ్డేసుకోవడమే కరెక్ట్. శుభ్రంగా కడుక్కుని. చాలా భయమేసింది అది ఎక్కడ మీద పడి చేయగలుగుతుందో అని. బట్ ఏదో ఒకటి మేనేజ్ చేసేసానులేండి. ఆ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసాను. అది క్రిషమ్మ బ్రేక్‌ఫాస్ట్. ఇంకా పాపని కూడా లేపాలి. తను ఇంటర్న్‌షిప్ చేస్తుంది కదా. మంచి పెద్ద జంబో గ్లాస్‌లో కాఫీ తాగేసి లెగుస్తుందనమాట.
ఈరోజు సోమవారం కాబట్టి హ్యాపీగా శివయ్య పాటలు వస్తూ ఉంటాయి భక్తి ఛానల్లో. నాకు పొద్దున్నే భక్తి టీవీ ఆన్ చేయడం అలవాటండి. సో ఆ పాటలు వింటూ హ్యాపీగా చేసేసుకున్న పని. అన్నట్టు ఏమండో నేను ఏం చేశాను వంట ఇందాక చెప్పలేదు కదా, డబుల్ బీన్స్ అని చెప్పి బిగ్ బాస్కెట్లో దొరికాయి. అచ్చం పనస గింజల్లా ఉన్నాయండి. ఎంత హెల్దీయో ఇది. మీకు కుదిరితే మీకు దొరికితే మాత్రం రెగ్యులర్గా పిల్లలకు చేసి పెట్టండి. విడిగా ఉడకపెట్టిచ్చేసినా చక్కగా తినేస్తారు. వెరీ వెరీ హెల్దీ సోర్స్ ఆఫ్ పొటాషియం అండ్ మెగ్నీషియం అనమాట. సో వాటితో పులావ్ చేసి పెట్టా ఒక బాక్స్కి. ఇంకొక బాక్స్లో అయితే మీరు చూసారు కదా శాండ్విచెస్ అండి. మరి మేమేం తిన్నాం బ్రేక్ఫాస్ట్లో? అదిగోండి సగ్గుబియ్యం వడలు. నాకు సమ్మర్ అంటే సగ్గుబియ్యం లేనిదే అవ్వదండి. నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉంది అంటే సగ్గుబియ్యమే. ఇంకా అదంతా అయిపోయింది. ఇంకా అమ్మ నేను వంట నేను చూసుకుంటానులేమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపో అని అన్నారు. సరే ఒక్క లుక్ బయటేద్దాం. రోజు నాకు స్నానానికి వెళ్ళే ముందు మల్లెపూలు పూసినయా శివుడికి అని చెక్ చేసుకుంటూ ఉంటానండి. సరే చూద్దామని అలా బయటకు వెళ్ళాను. వచ్చాకండి ఇది చెప్పాలి అసలు మీకు ఇవాళ స్టోరీ. నేను ఇవాళ ఇంకో పని కూడా చేశాను ఘనకార్యం. మా డీప్ ఫ్రిడ్జ్ చల్లబడట్లేదు. మా బ్రూనో కోసం చికెన్ పెడుతూ ఉంటాం కదా, పాడైంది అనుకోండి చికెన్, మళ్ళీ వాటికి లేనిపోని రోగాలు. అందుకని అసలు ఏమైనా హెవీ లోడ్ ఉందా ఓవర్లోడ్ ఉందా అని తీసి మొత్తం అన్నీ తీసేస్తే అదిగోండి అంత ఎక్సెస్ చెత్త వచ్చింది. ఇందాక మీరు చూసారే అది అంతా బయటపడేసాను. వీటన్నిటికీ డీప్ ఫ్రిడ్జ్ అవసరమా అని. సరే ఇందాక వడలు వేయించిన ఆయిల్ ఉంది కదా, ఇంకా ఒట్టిగా ఎందుకు వదిలేయాలి అని చెప్పి మా అమ్మ వడియాలు వేయించుకుందామే చాలా రోజులైంది అని తీశారు. నాకు ఎంత ఇష్టమో వడియాలంటే అన్ని ఆల్ మిక్స్ వడియాలు వేడి వేడి నూనెలో వేసేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాము. వెరైటీ ఏంటో చెప్పనా గైస్, ఎవరైనా పప్పు వండుకుంటే వడియాలు వేయించుకుంటారు. మా ఇంట్లో వడియాలు వేయించినందుకే పప్పు వండామన్నమాట. ఇవాళ లంచ్లోకి టమాటా పప్పు చేసామన్నమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది. అన్నట్టు ఈ వడియాలు చూసారా, గుమ్మడికాయ వడియాలండో. మీలో ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్కి పొయ్యి కట్టేసి ఈ మినపొడియాలు అనేది వేస్తాము. అండ్ పొయ్యి ఆఫ్ చేసిన తర్వాతే ఈ మిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, సిమ్ ఫ్లేమ్లో వేసినా కూడా అవి మాడిపోతాయి తొందరగా. ఇంకేముంది, ఇందాక చెప్పాను కదా టమాటో పప్పు. చక్కగా కందిపప్పు కొద్దిసేపు నానబెట్టేసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కాస్తంత పసుపు కొంచెం అంత ఆయిల్ వేసేసి ఉడికించేసుకుని, ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు పిండుకుని కాసేపు కారాలు అవి జల్లేసుకుని ఉడికిన తర్వాత తాలింపేసుకుంటే డన్, పప్పు రెడీ. ఎమ్మిగా ఉందని కామెంట్స్ కూడా వచ్చాయి నాకు, కాంప్లిమెంట్స్ వచ్చాయి. థ్యాంక్ గాడ్. సో అదిగోండి స్వీట్ కార్న్ తీసుకొచ్చాం మార్కెట్ నుంచి లాస్ట్ వీక్. అలా మిగిలిపోతుందని చెప్పేసి అది కూడా కరెంట్ కుక్కర్లో వేసి ఉడికించేస్తున్నాము. ఇంతకీ మా అమ్మ ఏంటి హడావుడిగా ఫోన్ మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కాల్ వచ్చిందండి. ఆ లొకేషన్ ఆవిడ చెప్తున్నారు అవతల. సో నన్ను అడుగుతున్నారు అది తెలుసా అమ్మ అంటే, నాకు తెలుసులే మమ్మీ నేను తీసుకెళ్తాను అని చెప్తున్నా. ఏమండో టైం కరెక్ట్గా 10:30. మార్నింగ్ 6:30 నుండి కాలు ఒక చోట నుంచి ఇంకో చోట పెట్టకుండా చేస్తుంటే ఇంత టైం అయింది. సో బేసిక్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కౌశిక్ బాక్స్ వెళ్ళిపోయింది. వాడికి మీకు చూపించానండి పులావ్ చేశాను ఈరోజు. అదేదో డబల్ బీన్స్ అని చెప్పి అమ్మారనమాట బిగ్ బాస్కెట్లో. కర్ణాటక ఫేమస్ అండ్ వెరీ హెల్దీ ఆప్షన్ అండి. కావాలంటే మీరు ట్రై చేయండి. పనస గింజల పులావ్ లాగా టేస్ట్ వచ్చిందనమాట. సూపర్గా ఉంది. అండ్ రెసిపీ కావాలి అంటే సింపుల్ రెసిపీయే, చెప్పండి, నేను ఓరల్గా నోట్తో అయినా చెప్పేస్తాను లేదా చేసి చూపిస్తాను. అండ్ చూడండి ఎంత ఎంత తిన్నానంటే ఆయాసం వస్తుంది మీతో మాట్లాడుతుంటే. గారెలు వేసింది అమ్మ. అండ్ సగ్గుబియ్యం వడలు కూడా వేశారు. అది ఇది తిని శుభ్రంగా పైకి వచ్చానండి. ఒక 10-15 మినిట్స్ అలా బ్రేక్ తీసుకుని తర్వాత ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకుని ఇవాళ చిన్న బ్యాంక్ పని ఉంది, అక్కడికి వెళ్ళి రావాలి. తర్వాత నా డే ఎలా వెళ్తుందో అలా చూపించేస్తూ ఉంటాను, చూసేయండి సరేనా. ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మయ్య మొత్తానికి రెడీ అయ్యి రోడ్డును పడ్డామండి. నేను నా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళిపోయాము. బ్యాంక్లోనే నాకు 1:30 దాటిపోయింది గైస్. అనుకోకుండా లంచ్ టైంలో వెళ్ళడం వల్ల జరిగిన ఇదనమాట. అండ్ అక్కడి నుంచి సిటీ వైపు వెళ్ళాల్సి వచ్చింది ఇంకొక ఆఫీస్కి. అమ్మో ఏంటండి బాబు ఎండ, ఇళ్లలో ఉంటే అస్సలు తెలియదు కానీ ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. లిటరల్గా కళ్ళతో డైరెక్ట్గా కూడా సూర్యుడినే చూడలేము అనే టాక్. అది చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే. డైరెక్ట్ ఎదురుగా ఉన్న మనుషుల్ని కూడా చూడలేనంత ఎండ అనిపిస్తుంది నాకైతే. అందుకే ఆ కళ్ళద్దాలు పెట్టుకుని మొత్తానికైతే వెళ్ళాము. అదిగోండి లంచ్ టైం అయిపోయింది. మరి ఏం చేద్దామని అడిగారు. లంచ్ లేదా ఏం లేదు వెళ్ళిపోదాం ఇంటికి అంటే అలా ఆల్మోస్ట్ 2:33 అవుతుంది. ఏం తినకపోతే ఎలా అంటే ఒక స్వీట్ షాప్కి తీసుకెళ్లారండి. చాలా ఫేమస్ అంట. ఇదిగోండి అప్పుడప్పుడు ఇంకా తప్పక తింటాం కదా జంక్, అలా సమోసా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది గైస్. మొత్తానికి లంచ్ బయట చేద్దామన్నారు మా వారు. సో నాకు పిల్లలు లేకపోతే అస్సలు ఇష్టం ఉండదు గైస్. వాళ్ళు ఉంటే ఇంట్రెస్టింగ్గా మమ్మీ అవి తిందాం ఇవి తిందాం అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ కెమిస్ట్రీ కొంచెం వేరేగా ఉంటుంది ఎలా అయినా. సో వద్దు అంటే లేదు అలా 3:30 దాటిపోతుంది, 4 అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా 3:40 అయిందండి. ఏదో ఒకటి తిందాము అని చెప్పి ఇందాక మీకు చూపించాను కదా ఆ ప్లేస్కి తీసుకెళ్ళి చాలా ఫేమస్ ఇది అన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్
ఫ్రెండ్స్తో ఈ బాయ్స్ తిరగని ప్లేస్ ఉండదు. నాకైతే నేను కొంచెం హోమ్ కిడ్ అండి, నాకైతే తెలియదు అనమాట. సో ఆయన చెప్తే ఇది ఫేమస్, వెళ్ళడానికి నచ్చినవి తెచ్చుకో అంటే స్వీట్స్ ఎందుకు, ఆల్రెడీ షుగర్స్ ఎక్కువే తింటున్నామని చెప్పి అన్ని హాట్స్ ఐటమ్స్ తెచ్చి మీకు చూపించాను. చాలా బాగుంది స్టోర్, చాలా బాగుందండి. ఐ మీన్ మస్ట్ విజిట్ అనే చెప్తాను. చాలా ఫ్రెష్ అండ్ ఎమ్మీగా ఉన్నాయి స్నాక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఈ టైంలో ఇంట్లో అయితే పడుకునే టైం కదా, ఈ 1 hour ఎంత కళ్ళు ఇలా పడిపోతున్నాయి అంటే, ఎక్కడో జస్ట్ ఇంక ఇంటికి దగ్గరలో ఉన్నాము, ఒక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాము. ఈజ్ లైక్ నాకు చిన్న పని ఉందిరా, సీట్ రిక్లైన్ చేసుకుని పడుకో కావాలంటే. ఇంక మరీ ఏమంటామండి, ఇంకేం పడుకుంటాము, ఇల్లు దగ్గరికి వచ్చేసింది కదా. సరే మీకు ఇవాళ వ్లాగ్లో ఈ చిన్న అప్డేట్ ఇద్దామని ఒక వీడియో క్లిప్ చేస్తున్నాను అనమాట. సరే ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని ఆఫ్టర్ టీ టైం నా డే ఎలా ఎలా వెళ్తుందో చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళమాకండి. ఏమండో, ఒక్క గంట రిలాక్స్ అయ్యి నిద్ర లేచి టీ తాగిన తర్వాత ఆ వచ్చే ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నానో. మా ఇంటి దగ్గరున్న శివాలయం వెనకాలన్న గోశాల. అదిగోండి, మమ్మీ ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఫోన్ కాల్స్కి ఎండింగ్ అనేది ఉండదు, ఫోన్లో బిజీగా ఉంది. మనం సింగిల్గా వచ్చినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే, అమ్మతో కలిసి టెంపుల్కి వస్తే, అది కూడా మండే రోజు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా నేను వస్తానమ్మా అని జాయిన్ అయ్యారు. సో నైస్. ఏమండో, నేను మీతో మాట్లాడుతూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మా మమ్మీ రివర్స్ వేలో ఇంకొక రూట్లో వెళ్ళినట్టున్నారు, నా వెనకాల లేదు సడన్గా చూస్తే. మరి అటు నుంచి ఏమైనా వస్తుందేమో మరి. అంతేనండి, ఇంకా వేరే రూట్లో నుంచి అటు వెళ్ళిపోయినట్టున్నారు. లేదు, అదిగోండి అక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ టెంపుల్ చూసుకుంటూ ఉంటారనమాట ఒక ఫ్యామిలీ. వాళ్ళ దగ్గర నుంచి కబుర్లు చెప్తోంది. నేను అక్కడికి వెళ్తాను, ఉండండి. నీకోసం ఆ చివరికి వెళ్ళిపోయాను, ఏంటి వెనకాల చూస్తా లేవని చెప్పి చూసి మళ్ళీ ఇటు వచ్చి వెళ్ళిపోయారంట. ఓహో, తను లేకుండా వెళ్ళిపోయారా? అసలు రోడ్డు ఎంత రష్గా ఉంది. ఏది ఇంకొక బాబు ఉండాలి అడిగా ఈయన గారు 3 అంట. మా కమ్యూనిటీలో పార్క్ వెళ్దాం రండి. వదిలేసేయరా, ఆడుకుంటారు, మళ్ళీ తెచ్చుకో. వస్తావా? అవి వస్తాడంట, మమ్మీ లేకపోయినా వస్తావా? మన విల్లాల్లో బయటికి రానివ్వరుకమ్మా, ఆ పార్క్ లో వదిలేసి ఆడుకుంటారు. సరే వెళ్దామా? నేను ఇటు నుంచి వచ్చేసావేమో అని చెప్పి ఇంకా అటు నుంచి ఇటే వెళ్దాం. ఇటు వెళ్ళిపోదాంలే, పద మరి. ఏం చేస్తున్నావురా? జొన్న రొట్టె, జోర్ రోటీ చేస్తారు రోజు. ఇదేంటిది? వేడి నీళ్ళు, పొడిపిండి. ఓకే, సారీ. వేడి నీళ్ళే పోస్తావా? వేడి నీళ్ళు కలుపుకొని పొడిపిండి చల్లుకుంటూ చేస్తారు కదా. పొడిపిండి చల్లం మేము. అవునా? మెత్తగా పీసుకేసి చేస్తాం. మరి అతుక్కుపోదా? ఈసారి చూస్తాలే, లేట్ గా వస్తా టెంపుల్ కి, అప్పుడు చూస్తా. అత్తమ్మ పైకి వచ్చారు కదా ఆంటీ, కమలమ్మ, అదే పైకి వచ్చారు. అలా పొడిపిండి వేసేసి వాళ్ళు కొడతారు. అవునా? ఓకే ఓకే. అక్కడ ఒక రూమ్ ఉందా వీళ్ళకి? అక్కడ ఉండేది ఒక టైంలో, అక్కడ ఉండేది ఆ గడ్డి పెట్టిన చోట. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, ఈ ప్లేస్ లో ఉంటున్నారు. ఇక్కడ పడుకోవచ్చు కదా హాల్. బాయ్. వంటకాయ ఇది కాదు, ఇక్కడ మంజుల వాళ్ళు ఉంటారు. తన మంజుల, తన పేరు. వాళ్ళు ఉంటారు, మేము అక్కడే ఉంటారు. కోసం కానీ ఈ టైంకి అందరూ ఇక్కడే రోటీస్ చేసుకుంటూ ఉంటారు రోజు. సో అదండి, నేను రోజు టెంపుల్కి వెళ్తూ చూసే దృశ్యం అనమాట. ఎంత చక్కగా ఆ విలేజ్ స్టైల్లో ఆ కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటారు. మంచి గుమగుమగా ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. చిన్నగా ఒక చిరునవ్వు నవ్వి అందరికీ హాయ్ చెప్పేసి, చిన్నపిల్లలు అయితే దగ్గరికి వస్తారు, హాయ్ అక్క, హాయ్ ఆంటీ అనుకుంటూ వాళ్ళని కాసేపు ముద్దు చేయడం నాకు అలవాటు. సరేరా, బాయ్. మా మమ్మీకి అండి కొత్త పాత ఏమీ ఉండదు. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి రెగ్యులర్గా వస్తాను. వాళ్ళని చూసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాను, ఎందుకులే అని. మమ్మీ మాత్రం ఎంత మాట్లాడేసిందో చూసారా ఫస్ట్ విజిట్లోనే. సీరియస్గా ఇది ఆర్ట్ అనే చెప్తాను నేనైతే. నాకేమో మా డాడీ జీన్స్ అండి, ఆయన నాకు మళ్ళీ ఒక చిరునవ్వుతోటే పలకరిస్తారు, చిరునవ్వుతోటే హాయ్ బాయ్ అన్నీ అయిపోతాయి. అమ్మలా కాదు, ఎవరికి అనిపించినా కొత్త లేదు పాత లేదు మాట్లాడేస్తూ ఉంటారు అలాగా. సో బేసిక్గా నా లైఫ్లో నాకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ PR వచ్చిందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ అమ్మ. ఏమండి, మళ్ళీ మా మమ్మీ వెళ్తున్నాం నడుచుకుంటూ. ఇంకొక విల్లాలో ఒక అమ్మమ్మ ఉంటారనమాట, మమ్మీకి చాలా క్లోజ్. అమ్మమ్మని పలకరించి వస్తా అని మళ్ళీ అందులోకి దూరింది. సో అదనమాట, ఎంత వ్యత్యాసం ఏదంటారు చూడండి, డిఫరెన్స్ ఎంత ఉంటుంది చూడండి మామ్ అండ్ డాటర్కి కూడా. సో నేనేమో కామ్గా లేరా
అమ్మమ్మ గారు లేరంటండి, వచ్చేస్తోంది మమ్మీ కూడా. సో ఎంత డిఫరెన్స్ చూడండి మా ఇద్దరికి. సో నేనేమో కామ్గా గుడికి వెళ్ళానా ఇంటికి వచ్చానా అన్నట్టు ఉంటుంది, అమ్మ అలా కాదు, ఊరందరినీ పలకరించి వస్తుంది అనమాట. బున్బాబు ఓం చూచున్నావే కట్టొచ్చింది అమ్మ, సారీ సారీ సారీ. మరి గుడికి వెళ్ళాను. ఓకే వెళ్దాం వెళ్దాం, మనం వాకింగ్ వెళ్దాం, సరేనా? ఓకేనా? ఓకే వెళ్దామన్నా, నేను వెళ్ళిపోమనలేదు. వెళ్ళిపోతావా నేను లేకుండా వెళ్ళిపోతావా? నేను షూ వేసుకోవాలి, పూ బ్యాగ్ తీసుకోవాలి. చూడు నేను పడిపోతా ఇప్పుడు నీ వల్ల. ఓకే వెళ్దాం. ఓకే గుడ్ బాయ్. ఏమండి మనం మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాం, తప్పదనమాట. భయంకరంగా ఉంది ఇవాళ వెదర్ అయితే. అసలు చెట్లు అయితే ఇలా స్టాచ్యూస్లా ఉన్నాయి. బ్రూనోని వాక్ తీసుకెళ్ళాను కదా, హారబుల్గా ఉంది. ఇంకా అమ్మ అత్తమ్మ అయితే ఏసీ వేసుకుని రూమ్లో కూర్చొని స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కిచెన్లోకి వచ్చిన రీజన్ ఏంటంటే క్రిష్ గాడికి కిన్వా ఉడుకుతుందండి. నైట్ టైం అది రైస్ తినదనమాట. కిన్వా పెట్టింది అమ్మ ఆల్రెడీ. అండ్ వెయిట్ చూపిస్తా. కౌశిక్ గాడికి పొద్దున్నే బొబ్బర్లు అనమాట. ఇదిగోండి కనిపిస్తున్నాయా? అదిగోండి. ఈ బొబ్బర్లు ఉడకపెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటానండి బాక్సెస్లో. సో దాట్ మార్నింగ్ నేను ఫాస్ట్గా లేచి, ఒకవేళ నిద్ర పట్టేసి కొంచెం లేట్గా లేచినా కంగారు పడకుండా గబగబా వాడి బాక్స్ ప్యాకింగ్ అయిపోతుంది. శాండ్విచ్ ఈజీయే, మీరు చూస్తారు కదా ఎలా చేస్తానో. సో రోజు వాడు కూరగాయలు తిన్నాడు కాబట్టి రోజుకు ఒక గింజ. ఈరోజు మార్నింగ్ నేను అది చేశానండి, మీరు బ్లాగ్లో చూసే ఉంటారు ఆల్రెడీ, ముందు రోజు బ్లాగ్ కాబట్టి. డబుల్ బీన్స్ అని చెప్పి బిగ్ బాస్కెట్లో దొరికాయి. సేమ్ అచ్చం పనస గింజల్లా ఉన్నాయి. అండ్ చాలా మంచిదంట హెల్త్కి. మీ పిల్లలు కనుక ఇష్టపడితే రెగ్యులర్గా మీరు కూడా చేసి పెట్టండి. అండ్ నేనైతే రోజుకు ఒక గింజే వండుతానండి. ఈరోజు బొబ్బర్లు అయితే రేపు శనగలు, ఎల్లుండి రాజ్మా, అట్లా రకరకాలుగా మారుస్తూ ఉంటాను. మధ్యలో బోర్ కొడితే పనీర్ చేస్తాను. బట్ ఈ మధ్య పనీర్ ఏంటో అంతా అట్లా ఫేక్ పనీర్ వస్తుంది అంటున్నారు కదా, అందుకని భయం వేస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చాను పనీర్కి. ఇదివరకు మీల్ మేకర్ తినేవాడు, ఇప్పుడు ఎందుకో వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు ఇష్టం లేదు అని తినట్లేదండి. సో నేనే ఆప్షన్స్ కోసం వెతుక్కుని, వాడు ఇప్పుడు ఆల్రెడీ 12th గ్రేడ్. ఈ ఒక్క సంవత్సరం నేను బాక్స్ ప్యాకింగ్ కోసం కష్టపడ్డానంటే తర్వాత నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. తర్వాత ఇంకా వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు ఇష్టమైన ఫుడ్ తింటారు. ఇంకా నేను అమ్మ మా జనరేషన్ మేమైతే ఏముంది, అదే స్టఫ్ ఏది ఉంటే అది వండేసుకొని తినేయడమే. మీరు మీ పిల్లలకి రెగ్యులర్గా లంచ్ బాక్సెస్లో పెట్టడానికి నా అలాగే ఇలా ఆలోచిస్తున్నారా? అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేసుకుందాం ఏం రెసిపీస్ చేయొచ్చు వెరైటీగా అని, సరేనా? ఏమండి ఈ బుజ్జి కుక్కరు మా వదిన పంచిందండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. బాబు వాళ్ళ పెద్ద బాబు పెళ్ళప్పుడు లగ్నపత్రికలో వచ్చిన కుక్కర్ అనమాట. ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరం ఇంత చిన్నగా ఉంది, దేనికి యూజ్ అవుతుంది అనుకున్నాము. యూ జస్ట్ డోంట్ బిలీవ్ గైస్, ఈ చిన్న కుక్కర్ చాలా ఉపయోగం అండి. ఇంట్లో ఎవ్రీ డే ఇది పోయి ఎక్కాల్సిందే. పెళ్ళయ్యి ఇంచుమించు 2 years అవుతుంది. అప్పటి నుంచి ఈ కుక్కర్ లేకుండా నా డే గడవదు. నిజంగా ఇది సీరియస్గా చెప్తున్నమాట. డెఫినెట్గా మీరు కొని చూడండి, మీ దగ్గర లేకపోతే, వాడకపోతే నేను పేరు మార్చుకుంటాను, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ప్రతిరోజు నిత్యం ఇది కావాల్సిందేనండి. ఐ డోంట్ నో ఏ ఏజ్ పిల్లలు ఉన్నా సరే, నా పిల్లల కోసం నేను వండుతున్నాను అనుకోవద్దు, రెగ్యులర్గా చాలా యూజ్ అవుతుంది. చూడడానికి ఇలా బుజ్జిగా ఉంది కానీ లోపల డెప్త్ చూడండి. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి, ఇది టిప్ కింద తీసుకోవచ్చు. ఓ షేట్, నీళ్ళన్నీ కింద పోసాను, మా అమ్మ ఇంకొస్తే చావు కొడుతుంది, తొందరగా తుడిచేస్తాను. గింజలు ఎంత ఉంటే అంతకంటే కొంచెమే వాటర్ వేసుకుని ఉడకపెట్టుకోండి. ఆ వాటర్ పారేయకండి. గ్రేవీ లాగా చేస్తాం కదా కూర, అందులోకి వాటర్ వాడుకోండి. న్యూట్రిషన్ అంతా ఈ వాటర్లోనే ఉంటుంది, సరేనా? ఇంకా నయం పొద్దున్న చేసిన టమాటో పప్పు ఉంది ఇక్కడ. దీనిలో కనుక ఈ నీళ్లు పడినట్టు అయితే నన్ను ఇంకా తిట్లు తిట్టేదండి మా మమ్మీ. దీని మీద టిష్యూస్ వేసేయడం బెటర్, ఈ గుడ్డతోటి పీల్చుకోవట్లేదు. ఈ కిచెన్ టవల్స్ స్టైల్గా సోగ్గా ఉంటాయి కానీ అస్సలు తడి పీల్చుకోండి బాబు. మనకి ఇయే కరెక్ట్. మా ఇంట్లో నేను వాడినంత టిష్యూస్ ఎవరు వాడరని తిడుతూ ఉంటారు. నేనేమో మా ఆయన తిడుతూ ఉంటాను, ఎందుకు అంత టిష్యూస్ వాడుతున్నాం అని చెప్పి. పాపం అవసరం ఎవరికి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది టిష్యూస్ ఎందుకు అంత ఎక్కువగా వాడతాము అని. ఎవరిని అనమాకండి, ఎందుకంటే టిష్యూస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అన్నట్టు మీకు ఇంకోటి చెప్పాలి గైస్, పొద్దున ఆత్రంగా సమోసా కచోరీ అవన్నీ తిన్నాను కదా, మీకు చూపించాను కదా, ఎంత మండుతుందంటే గొంతులో నుంచి ఇక్కడికి. నాకేంటో మరి ఏజ్ ఫ్యాక్టర్ ఏమో ఈ మధ్య పడట్లేదు. అట్లాంటి జంక్ ఎక్కువ తింటే ఈ కోక్ జీరో తాగాల్సిందే. ఇది తెప్పించినప్పుడు మా అమ్మాయిని ఫుల్గా తిట్టాను, ఎందుకు అవన్నీ డ్రింక్స్ ఆర్డర్ చేసుకుని తాగుతున్నావు, ఎప్పుడన్నా ఒకసారి ఓకే కానీ అని. సీరియస్గా
ఇవాళ అది ఫ్రిడ్జ్లో ఉండబట్టి బతికిపోయాను. ఇప్పుడు ఇది తాగితే కానీ నాకు ఆ తేపులు వచ్చేసేస్తే అది రిలీఫ్ అయినా ఇప్పుడు డిన్నర్ చేయడానికి నా బాడీ రెడీ అవ్వదు. నిజంగా అండి పిచ్చెక్కిపోతుంది నాకు. మంటగా తిక్కగా ఏదో గొంతులోనే ఉంది తిన్నదంతా కూడా. మీలో ఎవరికైనా ఇష్యూ ఉంటే మీరు ఏం చేస్తారో అది రిలీఫ్ అవ్వడానికి కామెంట్ చేయండి, సరేనా? మీకు ఒకటి చూపిస్తాను, ఖచ్చితంగా నవ్వుకుంటారు. అసలు మా అమ్మ ఎంత బుల్లి గిన్నెలో కిన్వా పెట్టిందో మీరు చూడండి, చూపిస్తాను. చూస్తారా, అది ఇంత బుల్లి గిన్నెలో. అదేమంటే నీకేం తెలుసు నోరు మూసుకో అంటుంది. నాకు ఎందుకండి బాబు, ఇదిగో ఈ లెవెల్లో ఓవర్ఫ్లో అవుతూ ఇంకా పైన ఉన్న గింజలు ఉడికినట్టే. ఇప్పుడు స్పూన్ తోటి వాటిని కింద కనేస్తే కానీ ఉడకదు. ఇదిగోండి నా కుక్కర్ అయితే నేను పెట్టేసుకున్నానండి. ఇది కొంచెం ఇట్లా చేసేద్దాం, లేకపోతే ఆల్రెడీ ఒక కొంచెమే కిన్వా వండుతున్నాను. ఆ కొంచెంలో అంత వేస్ట్ అయిపోతుంది పైకి వచ్చేసి. అది తినే ఒక చిన్న మహా అయితే ఒక 2 గుప్పిట్లు అనమాట ఇది. అంతకంటే తినను అంటది. దాన్ని మళ్ళీ వేయింగ్ స్కేల్ మీద పెట్టుకుని ఇంతకంటే తినకూడదు అంతకంటే తినకూడదు ఎందుకంటే పిల్లలతో గొడవ. వాళ్ళు అడిగింది చేసేసి పక్కన పెడితే అయిపోతుంది. హెల్దీ ఆప్షనే కదా, పర్వాలేదు. దానికి హెల్త్ కంటే కూడా అండి కిన్వా అంటే తెగ నచ్చేసిందంట టేస్ట్. నాకు ఎందుకో తెగ నచ్చేసింది మమ్మీ అంటుంది. ఇప్పుడు ఈ గిన్నె పడిందంటే ఇంక నన్ను ఇరగొట్టేస్తుంది మా అమ్మ. సరే గైస్, మళ్ళీ కలుద్దాం, ఎక్కడికి వెళ్ళమాకండి. ఏమండో మమ్మీ అండ్ అత్త ఏం చేస్తున్నారు గదిలో వీళ్ళిద్దరు అని కామ్గా లోపలికి ఎంట్రీ ఇచ్చాను. మా ఇంకొక పెద్దమ్మ డాటర్ ఉంటారండి, అదే నాతో రీల్స్ చేస్తూ ఉంటాడు కదా మా రాజేష్ బ్రో, వాళ్ళ మదర్ కాల్ చేసింది. అసలు ఎంత కామెడీ అంటే తెగ నవ్వుకుంటున్నారు. సరే నేను కూడా వెళ్ళి ఆ కన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిసేపు టైంపాస్ చేశాను. అప్పటికి ఆ మార్నింగ్ నుంచి ఉన్న అలసటంతా తీరినట్టు అనిపించింది. ఎంతైనా చెప్పండి, ఒక్క 5-10 నిమిషాలు మన మనసుకి దగ్గరైన వాళ్ళతో కాల్ మాట్లాడాలండి రోజుకి ఒక్కసారైనా సరే, చాలా బాగుంటుంది. తీసాను ఆల్రెడీ అక్క, రేపటి వ్లాగ్లో వస్తుంది అక్క చూడు. రేపటి వ్లాగ్ మొత్తానికి ఆ ఉడికిన ఆ బొబ్బర్లని కూర కూడా చేసేసానండి. మళ్ళీ పొద్దున్నే మెలకు వచ్చిన రాపోయినా ఎందుకని. ఏ కూర అయినా సరే కారం, ధనియాల పొడి, మసాలా, కొత్తిమీర అవి వేసిన తర్వాతే దానికి లుక్ వస్తుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అవునా? అప్పటిదాకా ఏదో బ్లాంట్గా ఏదో ఉడుకుతుందిలే అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ కారం మెయిన్గా, కారం వేసిన తర్వాత వచ్చే లుక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏమండో ఎమ్మి టమాటా పప్పు వడియాలతో అయితే డిన్నర్ అయిపోయింది. సరే ఇదేంటా అనుకుంటున్నారా, రోజు నేను హలీమ్ సీడ్స్ తాగుతానండి నా ఐరన్ లెవెల్స్ కోసం. మీకు ఇంతకు ముందు కూడా చూపించినట్టున్నాను. సో ఈరోజు ఈవినింగే మర్చిపోయాను అనమాట తాగడం. నైట్ తాగేసేసి నా డేని ఇలా ఎండ్ చేసేస్తున్నాను. ఇంతకీ మా క్రిషమ్మని చూపించలేదు కదా, మార్నింగ్ నుండి చాలా బిజీగా ఉందండి బుడ్డది. ఇంటికి వచ్చి కూడా ఏదో వర్క్ చేసుకుంటుంది. మరి అదండి ఇవాళ వ్లాగ్, కాస్త లెందీగా ఉంది. ప్లీజ్ బోర్ కొట్టించుంటే ఐఎమ్ సో సారీ. నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే చేయండి. ఉండనా మరి, బాయ్ అండి.